హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ ద వీడియో అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మంజుమల్ బాయ్స్ మలయాళ సూపర్ హిట్ తెలుగులో ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఈ మధ్య కాలంలో మలయాళంలో బాగా వినిపించిన బ్లాక్ బాస్టర్ హిట్స్ లో మంజుమల్ బాయ్స్ ఒకటి. 20 కోట్ల పరిమిత బడ్జెట్ తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా 200 కోట్ల పైచులకు వసూలు రాబట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది. దీంతో ఇప్పుడు సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. మరి ఈ చిత్ర కథ ఏంటి, ఇది తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది, ఇక్కడ భారీ వసూలు కొలగొట్టే అవకాశం ఉందా లేదా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయంలోకి వెళ్తే, కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్ అలియాస్ షోబిన్ షాహిర్, సుభాష్ అలియాస్ శ్రీనాథ్ బాజ్తో పాటు వారి స్నేహితులందరూ సొంత ఊళ్ళోనే చిన్న చిత్తక ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్ కు మంజుమల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ కూడా ఉంటుంది. వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. ఈ విహారయాత్రకు సుభాష్ తొలుత రానని చెప్పిన కుట్టన్ బలవంతం మీద ఆఖరి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమల్ బ్యాచ్ కొడైకెనాల్లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గుణ కేవ్స్ చూడడానికి వెళ్తారు. ఆ గుహలు బయట నుంచి చూడడానికి ఎంత రమణీయంగా ఉంటాయో అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే అక్కడ 100 అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒకటి. దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13 మందికి పైగా పడగా ఏ ఒక్కరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్ లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాల చోటికి వెళ్లడాన్ని అటవీ శాఖ వారు గాని పోలీసు వారు గాని నిషేధిస్తారు. కానీ మంజుమల్ బాయ్స్ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్ళుగప్పి ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్ లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వారంతా సరదాగా గడుపుతుండగా అనుకోకుండా సుభాష్ అక్కడే ఉన్న అతి ప్రమాదకరమైన డెవిల్స్ కిచెన్ లోయలకి జారిపడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది, ఆ లోయ నుంచి సుభాష్ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులంతా ఏం చేశారు, పోలీసులు వాళ్లపై తిరగబడడానికి కారణం ఏంటి, ఆ ప్రమాదకరమైన లోయలోకి వెళ్లడానికి పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది భయపడుతున్నప్పుడు సుభాష్ను రక్షించేందుకు కుట్టను మాత్రమే లోయలోకి దిగేందుకు ఎందుకు సిద్ధపడ్డాడు, వాళ్ళిద్దరూ ఆఖరికి ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. కథ ఎలా సాగిందంటే, ఇది ఒక యథార్థ కథ. 2006లో గుణ కేవ్స్ లో చిక్కుకున్న తన మిత్రుడిని రక్షించేందుకు ఎర్నాకుళం మంజుమల్ బాయ్స్ చేసిన సాహసానికి తెర రూపమే ఈ చిత్రం. దీని దర్శకుడు చిదంబరం ఎంతో నిజాయితీగా సహజత్వం ఉట్టిపడేలా తెరపై చూపించగలిగాడు. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఇరుకు లోయలో ఆ కటిక చీకట్ల మధ్య తామే చిక్కుకున్నామేమో అని ప్రేక్షకులకు అనిపించేలా కథను ఉత్కంఠభరితంగా నడిపించాడు. నిజానికి కొన్ని మలయాళ కథల్లో స్లో నెరేషన్ సహనానికి పరీక్ష పెడుతుందనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. ఇది ఈ చిత్ర విషయంలోనూ తప్పకుండా మళ్లీ వినిపిస్తుంది. మంజుమల్ బాయ్స్ నేపథ్యాన్ని, వారి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నెమ్మదిగా మొదలైన కథ ఆ తర్వాత బలంగా పట్టేస్తుంది. నిజానికి విరామం వరకు అసలు కథ మొదలు కాకుండా పెద్దగా డ్రామా మలుపులు లేకున్నా మంజుమల్ గ్యాంగ్ అల్లరి బాగానే కాలక్షేపం చేయిస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే గుణ కేవ్స్ చూడాలని నిర్ణయించుకుంటారో అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఇక సుభాష్ డెవిల్స్ కిచెన్ లో పడిన తర్వాత నుంచి కథ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోతుంది. అక్కడి నుంచి చివరి వరకు సుభాష్ను ఎలా బయటకు తీసుకొస్తారా అన్న ఆసక్తి ప్రేక్షకుల్ని తొలిచేస్తుంటుంది. సెకండ్ హాఫ్ ఈ సర్వైవల్ డ్రామాతోనే ముందుకు సాగుతూ ఉంటుంది. సుభాష్ లోయలో పడ్డాక లోపల తన పరిస్థితి ఏంటో తెలియక తోటి మిత్రులంతా పడే ఆవేదన మదిని బరువెక్కిస్తుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు పోలీసులు స్పందించే తీరును సినిమాలో చాలా సహజంగా చూపించారు. పోలీసులతో పాటు స్థానిక ప్రజలు మంజుమల్ బాయ్స్ కు సాయం చేసేందుకు ముందుకు రాకుండా మిత్రుడిని కాపాడుకునేందుకు వాళ్ళు పడే ఆరాటం, తపన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. లోయలకు వర్షపు నీరు ఉప్పెన్లా ముంచెత్తుతుంటే ఆ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తోటి స్నేహితులంతా అడ్డుగా పడుకోవడం ఉద్వేగభరితంగా అనిపిస్తుంది. నిజానికి సుభాష్ లోయలో పడ్డాక తనకు ఎదురయ్యే ప్రాణాపాయ పరిస్థితులతో కొంత డ్రామా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దాని దర్శకుడు వాడుకోలేదు. కాకపోతే తన ప్రస్తుత పరిస్థితిని ఓవైపు చూపిస్తూనే మరోవైపు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కథకు బలమైన ఎమోషన్స్ అందించే ప్రయత్నం చేశాడు. అవి ముగింపునకు భావోద్వేగభరితంగా మార్చడంలో బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. సుభాష్ను రక్షించేందుకు కుట్టన్ లోయలోకి దిగే ఎపిసోడ్ ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. లోయలో నెత్తురోడుతూ నిస్సహాయంగా పడి ఉన్న సుభాష్ను చూస్తున్నప్పుడు అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిలుతాయి. ఇక ఆ ఇరుకైన లోయలో ఎన్నో సవాళ్లు దాటుకుని సుభాష్ను కుట్టన్ చేరుకున్నప్పుడు వచ్చే ఓ చిన్న ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ముగింపు అందరి మనసుల్ని బరువెక్కిస్తుంది. ఇక ఎవరెలా చేశారంటే, కుట్టన్ గా షోబిన్ సాహిర్తో పాటు మిత్ర బృందం అంతా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. వాళ్ళు చేసే అల్లరి పనులు, గొడవలు, వారి స్నేహబంధం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే సినిమాలో పెద్దగా వేగం కనిపించదు.
అలాగే సెకండ్ హాఫ్ లో మరి ట్విస్టులు మలుపులు కూడా కనిపించవు. కానీ సినిమాలో ఎక్కడా ఉత్కంఠతకు లోటు ఉండదు. గుణకేవ్ సెటప్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. దాని ఛాయాగ్రాహకుడు తన కెమెరాతో ఎంతో చక్కగా ఉడిసిపట్టాడని చెప్పుకోవచ్చు. కమల్ కల్ట్ సినిమా గుణ నేపథ్యాన్ని, ఆ చిత్రంలోని కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను దర్శకుడు ఈ చిత్రంలో చక్కగా వాడుకున్నాడు. అలాగే నేపథ్య సంగీతం కూడా సినిమాని మరో స్థాయి నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. టెక్నికల్గా ఈ చిత్రం చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే కథా నేపథ్యం, ఉత్కంఠకు గురిచేసే సెకండ్ హాఫ్, విజువల్స్, నేపథ్య సంగీతం ఇవి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే కథను నెగిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మంజుమల్ బాయ్స్ కట్టిపడేసే సర్వైవల్ థ్రిల్లర్. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 3.5. That's it for guys. Please subscribe to NR Reviews for more videos. Signing off.